పైలట్‌కి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల 350 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే 1996లో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక బోయింగ్ 747 ప్లేన్ 332 మంది ప్యాసింజర్స్‌తో సౌదీకి బయలుదేరాల్సి ఉంది. కరెక్ట్‌గా అదే టైంకి కజకిస్తాన్ దేశానికి చెందిన ఒక 37 మంది ప్యాసింజర్స్‌తో ఉండే ఒక మినీ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వాలి. ఈ 2 సైమల్టేనియస్‌గా జరుగుతున్నాయి. ఒక పక్క ఈ బోయింగ్ 747 ఢిల్లీ నుంచి టేక్ ఆఫ్ అవుతే, ఆ కజకిస్తాన్ ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. సో, ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ క్లియరెన్స్ ఇచ్చారు. ఒక పక్క ఈ కజకిస్తాన్ ఫ్లైట్‌ని 15,000 మీటర్స్ ఎత్తులో ఉండమని, మరొక పక్క ఈ బోయింగ్ 747 ప్లేన్‌ని 14,000 మీటర్స్ ఎత్తులో ఉండమని చెప్పారు. కానీ ఇక్కడ ఈ కజకిస్తాన్ ఫ్లైట్ యొక్క పైలట్‌కి ఇంగ్లీష్ సరిగ్గా అర్థం కాక, ఆ ఫ్లైట్‌ని 14,000 మీటర్స్ ఎత్తులోకి తీసుకొచ్చారు. దీని కారణంగా అదే హైట్‌లో ఉండే బోయింగ్ 747 ప్లేన్‌ను గుద్దుకొని ఒక్క నిమిషంలో 350 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు కూడా ఇది అతిపెద్ద మిడ్ ఎయిర్ కొలిజన్ కింద చెప్పుకుంటారు. మరి ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.